ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతోంది. స్పీకర్ ఛాంబర్లో దానం అడ్వకేట్ వాదనలు వినిపిస్తున్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ నేటితో ముగుస్తుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, స్పీకర్ ఛాంబర్లో దానం నాగేందర్ అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దానం నాగేందర్ అడ్వకేటే సమయం కోరినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ విచారణ ప్రధానంగా ఈ విచారణ జరుగుతుంది. ఈ విచారణలో దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లే తన వాదనని వినిపించాలని గడువు కోరారు కాబట్టి వాళ్ళ వాదనని ప్రధానంగా తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా ముగిశాయి. అయితే ప్రధానంగా బీజేపీ పిటిషన్లో ఇంప్లీడ్ అయినటువంటి నేపథ్యంలో బీజేపీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సంబంధించి దానం తరపున అడ్వకేట్లు ఈ ఆర్గ్యుమెంట్స్ని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ విషయాన్నే సవాల్ చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి దానం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసే రోజుకి నేను కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం, అలాగే పిటిషన్ వేసే నాటికి ఉన్నటువంటి పరిస్థితి మీదనే విచారించాలని కోరినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఫిర్యాదుకి దానికి కొంత బేస్ లేదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేసినటువంటి ఏదైతే ఆ పిటిషన్ వేసిందో ఆ బీజేపీ వేసిన పిటిషన్ దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత వేశారు కాబట్టి ఈ పిటిషన్ పూర్తిగా అర్హత ఉంది విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని అనేటువంటి విషయాన్నే ప్రధానంగా ఫోకస్ చేశారు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని చూసినటువంటి దానంకి సంబంధించినటువంటి అడ్వకేట్లు తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించాలనుకున్నారు. నిజానికి 2 రోజుల క్రితమే ఈ ఆర్గ్యుమెంట్స్ని ముగించాలని స్పీకర్